సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 6/6/2024 గురువారం, తిథి అమావాస్య సాయంత్రం 6:08 వరకు ఉన్నది. తదుపరి శుక్ల పాడ్యమి, నక్షత్రం రోహిణి రాత్రి 8:15 వరకు. తదుపరి మృగశిర యోగం ధృతి రాత్రి 10:09 వరకు. కరణం చతుష్పాత్ ఉదయం 7:01 వరకు. వర్జ్యం పగలు 12:36 నుండి 2:08 వరకు. మరలా రాత్రి 1:45 నుండి 3:19 వరకు. దుర్ముహూర్తం పగలు 9:51 నుండి 10:42 వరకు. మరలా మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:21 వరకు. అమృతకాలం సాయంత్రం 5:09 నుండి 6:41 వరకు. ఈరోజు విశేషం శని జయంతి. ఈరోజు శని భగవాన్ని ఆరాధించడం, శని భగవానికి అభిషేకాలు వంటివి చేసుకోవడం విశేషమైనటువంటి ఫలితములు ఇచ్చును. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన తన చేతికి అందగలదు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లేని వారికి మధుర పదార్థాలు పంచడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చుగును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారస్తులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. వృత్తిలో అభివృద్ధిగా నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఆకస్మికంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురుచరిత్ర పారాయణం కనీసం 3 అధ్యాయాలు శ్రవణం చేసినా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కొంత తగ్గగలవు మరియు వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండును. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యంతో నడుచును. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చరిత్ర పారాయణాన్ని చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. వృత్తి వ్యాపారాలపై ప్రయాణాలు
ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, మీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు వంటివి చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, అలాగే రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అనవసరం తిరుగుట వంటివి ఉండను. కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా తమ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, దత్తాత్రేయ స్వామికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.